ఓజీ మేనియా మోత ముగిపోతూ ఉంది. నిన్న పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు అందరూ ఎంటైర్ ఫ్యామిలీ అంటే 14 మంది పేర్లు చెప్పాలి, అందరూ కలిసి అంటే హీరోయిన్లుగా ఉన్నటువంటి వాళ్ళే 14 మంది కలిసి చక్కగా సినిమాను ఓజీని చూశారు. ఆ సందర్భంగా ఓజీ 2 ఉండబోతుంది అని పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్మెంట్ కూడా చేశారు. అంటే జనరల్గా దాంట్లోనే ఎండ్ కార్డులో అర్థమైంది ఓజీ 2 ఉండబోతున్నాను. ఎందుకంటే ఇంకొక 2 మిస్ అయిపోయారు దాంట్లో, నరకాల్సిన వాళ్ళు. ఆ నరకాల్సిన వాళ్ళ కోసం ఒకరి కోసం ఓజీ 2 ఉంటుందేమో, 3వ నరకటం కోసం ఓజీ 3 కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకనంటే ఫస్ట్ ఓజీలోనే సుమారుగా 1000 మందిని, ఇక 2 ఇక ఎంతమంది ఉంటారు, 3 ఎంతమంది ఉంటారు అంటే అట్లాంటి ఆ మాఫియా ఓరియంటెడ్గా ఉన్నటువంటి దాన్ని అలా తీసుకెళ్తేనే అది ఫ్యాన్స్కి ఎక్కింది. అంటే ఫస్ట్ టైం ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఒక కత్తి తీసుకొని నరికినప్పుడల్లా వీళ్ళు సంబరాలు అక్కడ అసలు అట్లా ఉంటున్నాయి. అంటే జనం దాన్ని ఆ కోణంలో చూడాలనుకున్నారు, ఆ కోణంలో చూశారు. సరే ఏదైనా కానీ ఇప్పటికీ 230 కోట్లు 240 కోట్లు దాటిపోయింది అంటున్నారు. ఒక సూపర్ డూపర్ హిట్ని ఇవ్వటం జరిగింది. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు బయట ఉందా? Without you, I don't think there should be Taman Yar and Taman's team and anyone. Excellent deal. Thanks. You're really brilliant. I don't know about success. I don't know about collections. It's a great watch. Taman, what a brilliant work, Taman. Wow. Cellulite poet Ravichandran Gara, Naveen Gara, and he must have gone crazy with edit. No? Mad edit. You're looking forward to the following the universe of watch. One thing is purely Sujit's creation. Just drawn part of Moji universe. Grand celebrations. సరే ఏదన్నా కానీ సినిమా అనేది ఒక్కసారిగా కేక్ అనిపించింది. ఇండస్ట్రీ మొత్తానికి ఒక లైన్ చూపించేశారు. ఇక ఇది ఒక వైపు నడుస్తూ ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం ఎలా ఉండిద్ది అనే దానికి ఆయన దాంట్లో చెప్పారు, నేను కలెక్షన్స్ గురించి లేదా వీటి గురించి నేను మాట్లాడను, సినిమాని చక్కగా తీయటంలో సుజిత్ చాలా మంచి పాత్ర పోషించారని. అయితే ఇంకో సంఘటన జరిగింది నిన్నే, కాంతారా చాప్టర్ 1. ఈ సినిమాకి సంబంధించి టిక్కెట్లు ధరలు పెంచేటువంటి విషయంలో ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఆ సమాచారం వెళ్ళింది. పెంచాలా వద్దా అని. కాంతారా చాప్టర్ 1కి సినిమా టిక్కెట్లు ధరలు పెంచాలా వద్దా, అసలు పర్మిషన్ ఇవ్వాలా వద్దా అనేటువంటి అంశంలో అక్కడికి ఆయన దగ్గరికి సమాచారం వెళ్ళింది. జనరల్గా ఏం చెప్తారంటే, ఓజీ సినిమా కర్ణాటకలో రిలీజ్ అయితే ఆ బ్యానర్లను చించేసి, ఆ పోస్టర్లను చించేసి, ఆ సినిమాని ఆడనీయకుండా, సినిమాకి టికెట్లు ధరలు పెంచకుండా అనేక అడ్డంకులని కర్ణాటకలో సృష్టించారు. అలాగే హరిహర వీరమల్లు కావచ్చు, త్రిబుల్ కావచ్చు, అఖండ కావచ్చు, ఇట్లా అనేక సినిమాలకు అక్కడ అదే విధంగా జరిగినాయి. అలాంటివన్నీ జరిగినప్పుడు జనరల్గా ఏం ఆలోచిస్తారు, ఒక మామూలుగా ఆలోచించేటువంటి ఏ వ్యక్తి అయినా కానీ అది కుదరదు, వాళ్ళు ఎట్లా చేయట్లేదు కాబట్టి, వాళ్ళు ఎట్లా సహకరించట్లేదు కాబట్టి మనం కూడా ఆపేసేయండి అని అంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారి పెద్ద మనసు అని అనేది ఎక్కడంటే, అది ఫిల్మ్ ఛాంబర్ 2 రాష్ట్రాలు, అక్కడ ఆ 2 రాష్ట్రాలు ఫిల్మ్ ఛాంబర్స్ కూర్చొని మాట్లాడుకుంటారు. కానీ పెద్ద మనసుతో మనం ఆ సినిమాకి సహకరించాలి, పర్మిషన్ ఇవ్వండి, టిక్కెట్ల రేట్లు పెంచుకునేదానికి అవకాశాన్ని కల్పించండి, మనం జాతీయ భావనతో మంచి మనసుతో ముందుకు కదలాలి అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు ఒక చక్కటి మెసేజ్ని వాళ్ళకి తెలియజేసి సినిమా ధరలు పెంచేదానికి అవకాశాన్ని కల్పించారు. అంటే ఆయన
మనసులో ఎలాంటి భావన ఉంటుంది అనే దానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. సరే, ఏదన్నా కానీ ఒకవైపు అది ఒకవైపు ఇది, రెండు వైపులా చక్కగా నడుస్తూ ఉంది. మురళి సార్ ఏంటి OG2 OG1 ఇంకా రికార్డులు బద్దలు కొట్టుకుంటూ వెళ్తుంది సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మొట్టమొదటిగా ఆ సినిమాలో, అంటే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే OG1 ఒక ఎత్తు సార్. ఎందుకంటే అసలు పవన్ కళ్యాణ్ మేనరిజం కానీ, పవన్ కళ్యాణ్ యొక్క స్టైల్స్ కానీ సుజిత్ చూపించడంలో సక్సెస్ అయ్యాడు సార్. ఎందుకంటే ఆ సినిమాలో ప్రతి స్టెప్ దానికి తగ్గట్టు తమ్మన్ మ్యూజిక్. సో అందుకని OG రికార్డులు బద్దలు కొడుతుంది సార్. అయితే తాజాగా వచ్చిన అప్డేట్ చూస్తే OG2 సార్. OG2 సాహు కలిసి వస్తుంది అనేది ఒక భావన ఒకటి అయితే వినపడుతుంది సార్. రెండు మిక్స్ అయ్యి సినిమా వస్తుంది. వాళ్ళిద్దరూ కూడా మల్టీ స్టార్స్, అంటే అటు ప్రభాస్ ఇటు పవన్ కళ్యాణ్. అసలు ఇంకిద్దరూ సినిమాలో కలిసి నటిస్తే నిజంగా అటువంటి సినిమా వస్తే కనుక అసలు వెండి తెరలో బద్దలైపోతాయి సార్. ఇంక అందులో డౌట్ లేదు సార్. రికార్డులుగా తెరలే బద్దలైపోతాయి సార్. ఎందుకంటే వాళ్ళిద్దరికి, అటు ప్రభాస్ కావచ్చు ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ అటువంటిదండి. మామూలు విడివిడిగా వస్తేనే ఆ సినిమాలు ఆ స్థాయిలో చూస్తున్నారు. కలిసి వస్తే ఏ స్థాయిలో ఉంటుందని చూడాలి సార్. అంటే నిజంగా సుజిత్ అటువంటి సాహసాలు చేసే దర్శకుడు కూడా సార్. అట్లాంటి సాహసాలు చేయడంలో కూడా సుజిత్కి వెన్నతో పెట్టిన విద్య అండి. సాహు అలాగే తీశాడు, పవన్ కళ్యాణ్ ఊహ కూడా అట్లాగా, OG కూడా అట్లాగే తీసాడు సార్. అయితే ఇక్కడ మొత్తం మీద సినీ పరిశ్రమకి ఏ రాష్ట్రమైనా కూడా కులాలు, మతాలు, ప్రాంతాలు, రాష్ట్రీయ భేదాలు అనేవి అంటకట్టడం చాలా బాధాకరం సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయినప్పుడు కన్నడంలో ఫ్లెక్సీ కడితే మరందరూ కూడా దాన్ని చింపేసి అక్కడ అల్లరి చేసి సినిమా విడుదల చేయడానికి వీళ్ళని ఆందోళన చేశారు సార్. ఇవాళ అదే కన్నడ సినిమా కాంతారా వస్తే, నిన్న హైదరాబాద్లో జరిగింది సార్, ఇవాళ విజయవాడలో కాంతారా టీం వచ్చి ప్రమోషన్ చేసుకుంటున్నారు సార్. కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా వారిని ఆదరిస్తున్నారు, ఆ సినిమాలను ఆదరిస్తున్నారు సార్. ఎందుకంటే కాంతారా కూడా చాలా పెద్ద బిగ్గెస్ట్ హిట్ అండి. అది వచ్చిన కలెక్షన్స్ దేనికి రాలేదు ఇటీవల కన్నడ సినిమాల్లో. సో ఆ రకంగా ఇక్కడ తెలుగు ప్రేక్షకులు కన్నడ సినిమాలు కూడా ఆదరిస్తున్నప్పుడు, ఏ రాష్ట్రమైనప్పటికీ కూడా ఒక సినిమా వచ్చినప్పుడు సినిమాని సినిమాలాగా చూడాలి, సినిమాలో కథను చూడాలని, నటనను చూడాలి, లేకపోతే ఇంకొకటి చూడాలి. కానీ ప్రాంతాలు చూసి లేకపోతే మా రాష్ట్రం కాదని ఆ విధంగా అల్లర్లు చేయడం అనేది సబబు కాదు. అది అన్ని రాష్ట్రాల సినీ పరిశ్రమలకి కూడా ఇబ్బంది, ముఖ్యంగా కూడా భారతదేశ యొక్క పరిశ్రమకే ఇబ్బంది అండి. ఎందుకంటే ముఖ్యంగా అట్లాంటి ప్రాంతీయ విభేదాలు రావటం వల్ల జాతీయ భావన దెబ్బతింటుంది. అలాగే మురళి, అలాగే జాతీయత భావం ఉండాలి, ప్రాంతీయత వాదన కాదు. ప్రాంతీయంగా అభివృద్ధి చెందటం, జాతీయంగా సహకరించటం, జాతీయ భావంతో ముందుకు వెళ్ళటం ప్రతి పౌరుడికి అవసరం. అదే కర్తవ్యం, అదే బాధ్యత అని అనుకోవాలి.